టీమిండియాను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడమే. హార్దిక్ పాండ్యా కొన్నేళ్లుగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత వెన్నునొప్పితో బాధపడుతూ వస్తున్న హార్దిక్ పాండ్యా 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా గాయంతో మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు మరోసారి హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో హార్దిక్ పాండ్యాను నమ్ముకొని బరిలోకి దిగి నిన్న మునిగింది భారత జట్టు. 2019 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ ఓడిన భారత జట్టు 2023లో అత్యద్భుత విజయాలతో ఫైనల్ చేరిన టైటిల్ పోరులో గెలవలేకపోయింది. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ కి ముందు హార్దిక్ పాండ్యాకు సరైన రీప్లేస్మెంట్ ప్లేయర్ ని పట్టుకోవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా హెచ్చరించాడు. 2027 అక్టోబర్ 4 నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీ కావడంతో ఈసారి ఫాస్ట్ బౌలర్లు అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు మంచి విన్నర్లుగా మారబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ కు ముందు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించిన హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ సెషన్ లో మరోసారి గాయపడ్డాడు. దీంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సాలిడ్ గా ఉంటుంది. అలాగే మంచి పేస్ తో కంట్రోల్ గా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్ లో కూడా అతడు బౌలింగ్ బాగుంది. ఫిట్ గా ఉంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా టీమిండియాకి కీ ప్లేయర్ అవుతాడు. అయితే అతడు వర్క్ లోడ్ ని మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. హార్దిక్ టీమ్ కు దూరం అయితే రీప్లేస్మెంట్ గా ఎవరిని ఆడించాలనే విషయంలో టీం మేనేజ్మెంట్ కు ఓ సమాధానం వెతుక్కోవాలి. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్న బౌలింగ్ లో ఇంకాస్త మెరుగవలసి ఉందని సురేష్ రైనా అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియాకి ఎన్ని పరుగులు చేశారో అందరికీ తెలుసు. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 2023లో విరాట్ కోహ్లీ రికార్డు పరుగులు చేశాడు. ఐసీసీ ట్రోఫీలు గెలిచారు. శుభమన్ గిల్ లాంటి యువకుడికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు తోడుగా ఉంటే టీం ని నడిపించడం ఈజీ అవుతుంది. ఫిట్ గా ఉంటే ఏ ప్లేయర్ కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదు అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.